వయసులో ఉన్న అమ్మాయితో వృద్ధాప్యం వచ్చిన వ్యక్తి సెక్స్లో పాల్గొంటే గర్భం వస్తుందా? ఆమెకు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడా ఉండడా? వృద్ధాప్యం వచ్చిన వ్యక్తితో ఒక కన్య లేదా మిడిల్ వయసు లేడీ సెక్స్ 30 సంవత్సరాలు లేడీ సెక్స్ పాల్గొంటే గర్భం తేలిగ్గా వస్తుంది. ఆడికి మెనోపాజ్ రాకపోతే గర్భం వచ్చేస్తుంది. వీడికి 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు. మగవాడికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు, వీరికి 40 ఉంటాయి. బిడ్డ బాగానే పుడతారు. అరుదుగా మాత్రం కొంతమందికి మాత్రం ఆ పుట్టే బిడ్డలో జీన్స్ ప్రకారం కొద్దిగా తేడాలు ఉండే బిడ్డ కూడా పుట్టడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే మగవాడికి వయసు ఎక్కువ పెరుగుతుందో గర్భం మాత్రం వస్తుంది, రాకుండకపోదు, గర్భం వస్తుంది. కానీ జీన్స్లో కొంత మ్యూటేషన్స్ వచ్చి వేరియేషన్స్ వచ్చి అవి కొద్దిగా పుట్టిన బిడ్డలో కొన్ని అవలక్షణాలు కలగడానికి కానీ లేదా వేరియేషన్స్ రావడానికి అవకాశం అవుతుంది. అంచేత గర్భం రాగా సెక్స్లో పాల్గొగలుగుతారు. 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా సెక్స్లో మాత్రం పాల్గొనగలుగుతారు. గర్భం వస్తే మాత్రం బిడ్డ ఆరోగ్య విషయంలో కొంత డౌట్ఫుల్. అలాగే ఇంకోటి ఏంటంటే మన శరీర శాస్త్ర విచిత్రం ఏంటంటే ఏదైనా జెనెటిక్గా డిఫెక్ట్ ఉంటే బాడీ యాక్సెప్ట్ చేయదు. ఆ రంగాన అంటే పెన్ను ఏర్పడితే ఆ పెన్నాన్ని శరీరం యాక్సెప్ట్ బయట నెట్టేస్తుంది, అబార్షన్ కూడా అయిపోతుంది. అంచేత 70-80 ఏళ్ళు వాళ్ళతోనూ 90 ఏళ్ళ వాడితో ఒకవేళ సెక్స్లో పాల్గొంటే ఆ పెన్నంలో జీన్స్ ప్రకారంగా అవలక్షణాలు ఏర్పడితే జెనెటిక్ మ్యూటేషన్ అంటే ఆ బిడ్డ సరిగ్గా ఉండకపోతే బయట నెట్టేస్తుంది, అబార్షన్ అయిపోతుంది. 2 నెలల 3 నెలల అబార్షన్ అయిపోతుంది. మనకి చాలామంది లేడీస్కి మొదటి 2 నెలలు 3 నెలల్లో ఈ అబార్షన్స్ మనం చూసినట్లయితే ఆ అబార్షన్స్ అన్నీ కూడా చాలా వరకు జెనెటిక్గా డిఫెక్ట్స్ ఉన్నాయి కానవుతుంది. జీన్స్ జన్యుపరంగా డిఫెక్ట్స్ ఏర్పడతాయి. జెనెటిక్స్ డిఫెక్ట్ అయితే బాడీ యాక్సెప్ట్ చేయదు. మనకి చాలా మంచిది అది, బాడీ నెట్టేస్తుంది, బయట తోసేస్తుంది, అబార్షన్ అయిపోతుంది. ఆరోగ్యమైన వృద్ధులతో వృద్ధాప్యం వచ్చిన మగవాళ్ళతో ఇక్కడ ఒక వయసులో ఉన్న స్త్రీకి గర్భం వస్తే అది అబార్షన్ ఎక్కువైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అందరికీ విషయంలో కాదు, కొంతమంది జరుగుతుంది. అలాగే గర్భం కూడా తేలిక రాదు, ఎందుకంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి కదా, దాని రాదు. కానీ గర్భం మాత్రం రావడానికి మాత్రం అవకాశం ఉంది. అంటే ఆరోగ్యకర బిడ్డ పుట్టడా అనేది మాత్రం కొంత డౌట్ఫుల్. అంటే చూడ బిడ్డ బాగుండొచ్చు, కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ మాత్రం కొద్దిగా ఉండొచ్చు, కొద్దిగా అవలక్షణాలు ఏర్పడవచ్చు. శారీరక నిర్మాణంలో కానీ లేకపోతే ఇంకోరంగా కానీ కొద్ది రావడానికి అవకాశం ఉంది. అంచేత హెల్దీగా ఉండాలంటే ఎప్పుడు కూడా మగవాడికి 50-65 సంవత్సరాల లోపు మగవాడితో 50-60 సంవత్సరాల లోపు ఉన్న మగవాడితో స్త్రీకి గర్భం వస్తే ఆ పుట్టే బిడ్డకి ఎటువంటి ఏం లేకుండా ఉంటాయి. 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం ఇక పుట్టే బిడ్డ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రం డౌట్ పడాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.